మనమందరము దేవుని యందు దేవుని బిడ్డలుగా విజయం పొందుకోవాలి అంటే ప్రతి ఒక్కరం దేవునికి ప్రాధాన్యతనిస్తూ ప్రార్థన చేసేవారముగా ఉన్నప్పుడు దేవుడు ఊహించిన విధంగా దీవెనలను మన కొరకు సిద్ధం చేయడమే కాకుండా మనకు మరి గౌరవాన్ని, అధికారాన్ని, అలాగే విజయాన్ని మనకు కలుగచేస్తూ సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని కలుగచేస్తాడు. అప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే దేవుడు మన శిరస్సు మీద బంగారు కిరీటాన్ని పెట్టినంత సంతోషముగా ఉంటుంది. అందుకే కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంచి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు అని అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి మనము మరి దేవునికి అనుకూలముగా ప్రాధాన్యతనిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనలను ఏమాత్రం కూడా మరిచిపోకుండా ఆయన కృపను, రక్షణను మనకు అనుగ్రహించడమే కాకుండా ఈ లోక గౌరవాన్ని కూడా దేవుడు మనకు కలుగచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.